దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. తెలంగాణ బీజేపీకి ఫైర్ బ్రాండ్ లీడర్గా పేరు తెచ్చుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లు గెలిచారు అన్న మాటను తిప్పికొట్టారు. నిజంగా ధైర్యం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీని రద్దు చేసి వెంటనే ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. అంతేకాదు, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే నేనే రాజకీయ సన్యాసం తీసుకుంటా, నా సవాల్కి కాంగ్రెస్ రెడీనా అని ప్రశ్నించారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ ప్రజలే నన్ను గెలిపించారని చెప్పారు. ఈ సందర్భంగా మహేష్ చేసిన కామెంట్పై మరింత ఫైర్ అయ్యారు. కరీంనగర్లో ఒకరు ఓటు వేస్తే జగిత్యాలలో మరో ఓటు, చొప్పదండిలో ఇంకో ఓటు వేయడం ఎలా సాధ్యం అని కౌంటర్ ఇచ్చారు. ప్రజలు నన్ను 2 లక్షల పైగా మెజారిటీతో గెలిపించారు. అలాంటి సమయంలో దొంగ ఓట్లు అన్న ఆరోపణ అంటే ప్రజలనే అవమానించడం. టీపీసీసీ అధ్యక్షుడు ఇలా మాట్లాడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. మహేష్ చెప్పినట్లు దొంగ ఓటుతో గెలుస్తుంటే కర్ణాటకలో, తెలంగాణలో, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వచ్చిందని ప్రశ్నించారు. ఓటు బ్యాంకు కోసం రోహింగ్యాలకు కార్డులు, ఇల్లు ఇస్తూ వారిని పెంచి పోషిస్తున్నదెవరు అని నేరుగా కౌంటర్ వేశారు. బండి సంజయ్ విసిరిన ఈ సవాల్ కాంగ్రెస్ నుంచి ఎవరు స్పందిస్తారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ దూతా మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.